జోలికి వెళ్ళొద్దని అనేక మంది చెప్పారు. ఉమ్, కానీ అతనికి రాసి ఇచ్చినటువంటి ఉపన్యాసాల్లో పవన్ కళ్యాణ్ భార్యలు ఇవన్నీ ప్రస్తావించారు. మనమే మాట్లాడాం. అదే అది అదే అదే వ్యక్తిగత అవును. జీవితం, ఎందుకు దాని గురించి మాట్లాడడం అని మనం డిబేట్లు చేసుకోలేదు అప్పుడు. బేసిక్ ఉమ్, ఉమ్, ఎందుకు ఉమ్, నువ్వు పాలసీ పరంగా అడుగు పవన్ కళ్యాణ్, అవును. ఉమ్, అంతేగాని వ్యక్తిగతం ఎందుకు వెళ్తున్నావు అన్నటువంటి పాయింట్ మనం రైట్ చేసినప్పుడు చాలా మంది కామెంట్లు కూడా పెట్టారు. ఆ వ్యక్తిగత ఉమ్, జీవితంలో తప్పు చేస్తే అది సమాజం చూసుకోవద్దు, నువ్వెవడవి దాంట్లో. ఉమ్, నీ ఉమ్, కుటుంబంలోనూ ఉంటాయి 100 లోపాలు. ఉమ్, అది ఉమ్, అనవసరమైంది. పబ్లిక్ దాన్ని పొలిటికల్ సబ్జెక్ట్ గా చూడరు. ఉమ్, అలాగని పబ్లిక్ ఏం మాట్లాడుకోకుండా ఉండరు. వాళ్ళు ఇంటర్నల్, వాళ్ళు మాట్లాడుకోవాలి, మధ్యలో నువ్వు మాట్లాడకూడదు. ఓ రాజకీయ ఓ సీఎంగా. అవును. ఇది ఆ రోజున ఉమ్, మనం ప్రస్తావించాం. అట్లాగే ఆ అది తప్పు అన్నటువంటిది మనం ఆ రోజునే అనుకున్నాం. దాని ఉమ్, వల్లనే కదా పవన్ కళ్యాణ్కి కసి పెరిగింది. ఉమ్, ఇది ఒక ఆస్పెక్ట్. భారతీయ జనతా పార్టీ ఇతన్ని అడిగింది సీట్లకి ఉమ్, పొత్తు పెట్టుకుందామని. ఇప్పుడు ఉమ్, చివరి దాకా కూడా తెలుగుదేశంతో పొత్తు కుప్పుకోలేదు కదా బీజేపీ. చిట్ట అవును. చివరి నిమిషంలో నార్త్ ఇండియాలో ఓట్లు తగ్గుతున్నాయని తెలిసాకనే అంతకుముందు వద్దనుకున్నటువంటి దేవగౌడ పార్టీ జేడీఎస్తో ఆంధ్రాలో ఉమ్, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది చివరి ఉమ్, నిమిషంలో. అది గుర్తుంది కదా. ఉమ్, అవును. జనసేన తెలుగుదేశం ఓకే అయింది, కానీ ముందు బీజేపీ ఓకే అవ్వలా. ఉమ్, తర్వాత కదా ఓకే అయింది, బీజేపీ యాడ్ అయింది. అవును. అవును. కాబట్టి అక్కడ ఏంటి చివరి దాకా ఇది ఉంది. ఇతను ఉమ్, వాళ్ళతో పొత్తుకు ముందుకు రాలా. ఉమ్, దానివల్ల సాధ్యం కాదు. అదే కనుక ఇతను ఉమ్, పొత్తు పెట్టుకుని ఉంటే రాజకీయం ఉమ్. డిఫరెంట్ ఉండేది.